లెజెండరీ ప్రొడ్యూసర్ మెగా సూర్య ప్రొడక్షన్స్ అధినేత ఏం రత్నం గారు మనతో పాటున్నారు. అన్నిటికీ హరిహర వీరమల విశేషాలు తెలుసుకుంటాం. హాయ్ సార్. ఆ, సార్ ఇవాళ సాంగ్ లాంచ్ అయింది. అసలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది సాంగ్. ఈ సాంగ్ విన్నప్పుడు మీకు ఏమనిపించింది? అదే మీరు యాజ్ ఎ మీడియా పర్సన్ మీకే గూస్ బంప్ తెప్పిస్తే రేపు ఆడియన్స్కి ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ సినిమా ప్రతి వాళ్ళు కాకి పిల్ల కాకి ముద్దు నాలుగు సినిమా బాగుందనుకుంటారు జనరల్. కానీ పవన్ కళ్యాణ్ గారి కెరీర్లో ఇటువంటి సినిమా ఆయన ఇంతవరకు చేయలేదు. ఎందుకంటే ఇది పీరియడ్ ఫిలిం, 17th సెంచరీ ఫిలిం, పాన్ ఇండియా ఫిలిం. ఫస్ట్ టైం ఆయన పాన్ ఇండియా ఫిలిం చేస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ రోజు ఫెస్టివల్లా ఉంటుంది ఆల్ ఓవర్ ద వరల్డ్. మేబీ ఆల్ ఆంధ్ర అండ్ అదర్వైజ్ ఈజ్ ది బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తుంది. నిన్న పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. అక్కడ కీరవాణి గారిని తీసుకెళ్లారు. ఆస్కార్ చూపించారు. కీరవాణి గారిని ప్రశంసించారు పవన్ కళ్యాణ్ గారు. ఆ మూమెంట్ మీకు ఎలా అనిపించింది? కళ్యాణ్ గారిని మేము తీసుకెళ్ళలేదు. కళ్యాణ్ గారే కీరవాణి గారిని నేను కలవాలి అని చెప్పి ఫోన్ చేసి ఆయన వచ్చి ఆయన అభినందించి సాంగ్ విని ఆయన అసలు అడ్మైర్ అయిపోయి ఆయన చూశారు కదా 50 సార్లు చూశానని చెప్పి ఆయనకి సెలవు కప్పి సన్మానించి చాలా ఎగ్జైట్ అయిపోయారు. సాంగ్ ఎంత బాగా మ్యూజిక్ ఇచ్చారు కీరవాణి గారని ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే కొన్ని కుదురుతాయి రేర్గా. ఈ సినిమాకి ఇది ఒక ఐపట్లాగా ఆయన బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు. చాలా బాగా సంతోషంగా హ్యాపీ ఫీల్ అయ్యారు. మా అందరికీ చాలా కీరవాణి గారి ఫుల్ సపోర్ట్ ఉంది ఈ సినిమాకి.